వెల్కమ్ టు మహా న్యూస్. అడ్డంగా బుక్ అయినటువంటి అనంతబాబు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజల చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. మీడియా నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇటువంటి ప్రయత్నాలన్నిటికీ చెక్ పెట్టడానికే మహా న్యూస్ ఉంది. మరి మహా న్యూస్ నిన్న వేసినటువంటి కథనాలపైన అతను చెప్పినటువంటి అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే కామపిశాసి ఒక కామందుడు ఏ విధంగా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, ఆ కామందుడి యొక్క ఆలోచనలు ఏ విధంగా ప్రజలను డైవర్ట్ చేసే విధంగా అతను తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి వాటన్నిటినీ కూడా ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అతను ఏదైతే చేసినటువంటి అక్రమాలని తప్పించుకునేందుకు, అతను చేసినటువంటి ఒక సెక్సువల్ హెరాస్మెంట్ని తప్పించుకునేందుకు అతను చేసినటువంటి ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో నుంచి, ఆ వీడియోతోటే నేను సమాధానం చెప్తాను. ఒక్కసారి ఆ వీడియోని ప్లే చేయండి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక ఫేక్ వీడియో పెట్టి ఒక 2 తోక టీవీల్లో రకరకాలుగా లేనిది ఉన్నట్టుగా ఏముందో ఏం లేదో తెలియని పరిస్థితి. ఫస్ట్ నమస్కారం పెట్టాడు. సంతోషం, నమస్కారం అనంతబాబు. తోక టీవీలు అన్నారు. ఎవరు తోక టీవీలు? నువ్వు జగన్మోహన్ రెడ్డి తోక, పెద్దిరెడ్డి తోక, సాయిరెడ్డి తోక, జక్కంపూడి రాజా తోక, లేకపోతే నువ్వు అందరికీ తోకవి నువ్వు. అందుకనే నువ్వు ఎన్ని అరాచకాలు చేసినా, నువ్వు ఎన్ని అన్యాయాలు చేసినా, నువ్వెన్ని హత్యలు చేసినా, నువ్వెన్ని దోపిడీలు చేసినా నిన్ను తోక కాబట్టే నిన్ను వాళ్ళందరూ కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. అందుకనే నువ్వు వికృతమైనటువంటి అన్యాయాలు, వికృతమైనటువంటి చేష్టలు చేస్తూ ఉన్నావు అనేటువంటి దాన్ని గమనించుకోవాలి. తోక అనేదానికి నువ్వే ప్రథమమైనటువంటి తోక. అసలు నువ్వు రాజకీయంగా ఏ విధంగా ప్రవేశించావు? తోక. నువ్వు ఏ విధమైనటువంటి ఆలోచనలతో వచ్చావు? తోక. నువ్వు చేసినటువంటిది ఏంటి? నువ్వు ఒక జనరల్ సామాజిక వర్గం వ్యక్తి అయ్యుండి నువ్వు ఎస్టీ సర్టిఫికేట్ తీసుకొని ఒక ఎంపీటీసీగా జడ్పీటీసీగా పనిచేసి కులాన్నే నువ్వు తప్పుదావ పెట్టించినటువంటి తోకవి నువ్వు. అన్యాయమైనటువంటి రాజకీయాలు నడిపినటువంటి తోకవి నువ్వు అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. తోక అని కూడా మళ్ళీ చెప్తాను. ఇంకొకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే చేయండి. నమస్కారం. ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక ఫేక్ వీడియో పెట్టి ఒక 2 తోక టీవీల్లో రకరకాలుగా లేనిది ఉన్నట్టుగా ఏముందో ఏం లేదో తెలియని పరిస్థితిలో లేనిది ఉన్నట్టుగా చూపించి శిలలో పళ్ళలో అల్లి చూపిస్తాం. ఏంటి? లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చూపించటం ఏంది? నీ దగ్గర లేకపోతే లేదని చెప్పు, నాకు లేదు అని చెప్పు. అంతేగాని లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చూపించటం ఏంటి? నువ్వు చూపించావు, నువ్వు జిప్పోడ తీసి చూపించావు, నువ్వు ఆ వీడియోలో చూపించి నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికింది నువ్వేమన్నా లేనిది ఉన్నట్లుగా ఎందుకు చూపిస్తారు? నీ దగ్గర లేకపోతే లేదు అని చెప్పు అనంతబాబు, నాకు లేదు అని చెప్పు. అంతేకాని లేనిది ఉన్నట్లుగా చూపించారంటావేంటి? లేనిది ఉన్నట్లుగా చూపించడానికి ఎట్లా సాధ్యమైద్ది? ఉన్నది ఉన్నట్లుగా చూపించడానికి సాధ్యం అవుతుంది, కానీ లేనిది ఉన్నట్లుగా చూపించడానికి ఎలా సాధ్యం అవుతుంది అనంతబాబు? నువ్వు చెప్తున్నటువంటి దాంట్లో నువ్వు అక్కడే ఒక అసత్యమైనటువంటి అంశాన్ని నువ్వు లేవనెత్తున్నావు. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చూపించేటువంటి చిలవలు పలవలుగా చెప్పాల్సిన అంశం ఏంది? ఒక మర్డర్ కేసులో నువ్వు ఒక ముద్దాయివి, అనేక కేసుల్లో నువ్వు ఒక ముద్దాయివి, అనేక రాజకీయ రంగంలో నువ్వు ఎంటర్ అయినటువంటి విధానంలో నువ్వు ఒక ముద్దాయివి. మరి నువ్వు ఈ రకమైనటువంటి ఎలిగేషన్స్ చేయటం ఏంది? లేనిది ఉన్నట్లుగా అంట. ఏమీ లేదు, లేకపోతే లేదని చెప్పు. ఈ వార్త వేయటం మానేస్తాం. నెక్స్ట్ కంటిన్యూ. అతను వాయిస్ కంటిన్యూ. కొన్ని టీవీ ఛానల్ చూశాను. ఆ టీవీ ఛానల్ పరిస్థితి చూసి దాని గురించి మీ అందరికీ చెప్దామనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు ఎలా వచ్చా. గత 6 నెలలుగా నాకు కొన్ని ఫేక్ కాల్స్ వస్తూ ఉన్నాయి అన్నోన్ నెంబర్ నుంచి. నేను కొన్నిసార్లు ఎత్తలేదు, ఒకసారి ఎత్తే హలో అని వెంటనే వాట్సాప్ కాల్ చేస్తాను ఫోన్ పెట్టేశారు. వాట్సాప్ కాల్ చేయడంతోనే నేను ఎత్తిన వెంటనే మీ వీడియో నా దగ్గర ఉంది, మీరు మర్యాదగా మాకు డబ్బులు ఇవ్వండి, ఇవ్వకపోతే ఆ వీడియో బయట పెడతాం అని చెప్తే, ఏం చేసుకుంటే చేసుకో, ఏ వీడియో నా దగ్గర ఏముండదు, మీ దగ్గర నాది అటువంటి వీడియోలు ఏమి ఉండవు, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి నేను చెప్పాను. చెప్తే వెంటనే ఒక వీడియో పెట్టి వాట్సాప్లో నేను చూస్తాను కానీ మళ్ళీ డిలీట్ చేసాడు. తీరా ఆ వీడియో చూస్తే ఒక ఫంక్షన్ ఏంటి 6 నెలలుగా ఒక నెంబర్ నుంచి ఫేక్ కాల్ అంట. అది ఫేక్ కాల్ అని ఎలా తెలిసింది? ఆ ఫేక్ కాల్ చేస్తేనంట తర్వాత వాళ్ళకు వీడియో పంపించారంట. ఆ వీడియో ఓపెన్ చేయబోతే అంట డిలీట్ చేశారంట. మళ్ళీ తీరా ఆ వీడియో చూశారంట. పెద్ద పూలు ఏమైనా తెచ్చి పెట్టండి, పెద్ద పూలు ఏమైనా తెచ్చి పెట్టండి. చెవుల్లో పెద్ద తామర పూలు, ఇంకేమన్నా ఉంటే పెద్ద పూలు ఏమన్నా తెచ్చి పెట్టండి.
ఆయనంట వీడియో ఓపెన్ చేయబోయాడంట. వీడియో ఓపెన్ చేయబోతే డిలీట్ చేశారంట. వీడియో డిలీట్ చేస్తే మరలా ఆ వీడియో తీరా చూశాడంట. వీడియో డిలీట్ చేసిన తర్వాత తీరా ఎలా చూస్తాడండి అంటే వీడియో చూశానని చెప్పాలి, అంతేగాని వీడియో ఓపెన్ చేసి చూడబోతే వీడియో డిలీట్ చేశాడంట. తీరా వీడియో చూస్తేనే ఉన్నా దాంట్లో ఏం చెప్తారో చూడండి. ఇది ఇంకొక విచిత్రమైనటువంటి అంశం, అదొకసారి ప్లే చేయండి. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. ఒక ఫ్రెండ్ తాలూకా వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అయితే విషయం చెప్పమని వీడియో కాల్ చేస్తే వీడియో కాల్లో విషయం చెప్పాను. దాన్ని కొంచెం వీడియో కట్ చేసి దానికి ప్రైవేట్ పార్ట్లు యాడ్ చేసి ఫేక్ వీడియో తయారు చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి తద్వారా వాళ్ళు డబ్బులు గుంజుదామని ప్రయత్నం చేశారు. ఏంటి, ఒక ఫ్రెండు వాళ్ళ అబ్బాయికి పుట్టినరోజు విషెస్ చెప్పడం కోసం ఈయనకి ఫోన్ చేశారంట. ఆ వీడియో కాల్లో అంట ఈయన విషెస్ చెప్తుంటేనంట దాన్ని రికార్డ్ చేసి అందుట్లో ప్రైవేట్ పార్ట్స్ పెట్టి ఆ వీడియోని బయటికి పంపారంట. ఏమన్నా కొంచెమన్నా చెప్పేదానికి కొంచెమన్నా పద్ధతి ఉండాలి. ఎవరైనా వీడియో కాల్ చేస్తే ఆ వీడియో కాల్ పిల్లవాడికి విషెస్ తెలియజేస్తారు, లేదా ఆ పిల్లవాడికి సంబంధించినటువంటి అభినందనలు తెలియజేస్తారు తప్ప, అంతేకాని అని చెప్పి ముద్దులు పెడతారా? లేదు, ఆ వీడియో ఎత్తుకొని బాత్రూంలోకి వెళ్తారా? ఆ వీడియో ఎత్తుకొని బాత్రూంలోకి వెళ్ళి జిప్పులు తీస్తారా? వీడియోకి వెళ్ళి జిప్పులు తీసి మీ ప్రైవేట్ పార్ట్స్ని చూపిస్తారా? అదే మీరు చెప్పేది? అదే మీరు చెప్పేటువంటి రాజకీయం? అదే మీరు ప్రజాప్రతినిధులుగా ఉండి మీరు మాట్లాడేటువంటి సంస్కారం? మరి ఆయనంట పిల్లవాడు ఫోన్ చేస్తే పిల్లవాడికి విషెస్ చెప్పమని చెబితేనంట విషెస్ చెప్పడానికి విషెస్ చెప్పాడంట. విషెస్ చెప్పిన వ్యక్తి అయితే అక్కడ విషెస్ ఉంటాయి, అంతేగాని అతను లేచి బాత్రూమ్కి వెళ్ళి ప్రైవేట్ పార్ట్స్ చూపించిన వీడియో కూడా ఇప్పుడు ప్లే చేస్తాను. ఒకే ఒక్క అంశంతో ఆగుతున్నా. ఒరిజినల్ వీడియో ప్లే చేస్తే గనక జనం అతను రాళ్లతో కొడతారు ఆ ప్రాంతంలో. అందుకని ఆ వీడియో ప్లే చేయట్లేదు. అందుకే ప్లే చేయట్లేదు. అంత జుగుప్సాకరమైనటువంటి వీడియో, అంత నీచమైనటువంటి వీడియో. అది దానికి మళ్ళీ చిన్న పిల్లవాళ్ళు బర్త్డే విషెస్ని అడ్డం పెట్టుకుంటారా? చిన్న పిల్లవాళ్ళ పుట్టినరోజు వేడుకలకి విషెస్ చెప్పడానికి ఫోన్ చేస్తే ఆ వీడియోని మార్ఫింగ్ చేశారట. ముందేమన్నా వీడియో ఓపెన్ చేయబోతే డిలీట్ చేశారన్నారు. తీరా ఆ వీడియో చూస్తే ఏమన్నా ఆ వీడియోలో అంట ఈయనకు సంబంధించినటువంటి విషెస్ చెప్తున్నాడు. ఎంత అమాయకత్వంగా ప్రజలను పిచ్చోళ్ళ చేయాలనుకుంటున్నారండి, మీడియాను పిచ్చోళ్ళ చేయాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు.